యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్తు తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో 15 కోట్ల వ్యయంతో సిద్ధమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేస్తున్నటువంటి ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్టు లా డిజైన్ ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, నగర కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది. ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు. అందులో నేను కూడా ఒకండి. నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను. అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండా భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశాను. ఆ పిల్లల ఆనందానికి అద్దరు లేదు, ఆ టీచర్ల ఆనందానికి కూడా అద్దరు లేదు, ఆ హెడ్ మాస్టర్లు. అలా జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది. ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో 300 మంది పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ని ఇచ్చి ప్రతి నెల 6 లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాము. బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎక్కడికైనా పోతే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పెడతారు, సార్ మీ దయ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం, ఆ కంపెనీలో చేస్తాం. అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు. ప్రజలకు పరిపాలన ఇవ్వాలా, ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు. ఒక చిన్న కుటుంబంలో 10,000 రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు. అద్దె ఎంత పోతుంది, కరెంటు బిల్లు ఎంత పోతుంది, పిల్లల చదువు ఎంత, గుడ్డలు ఎంత, తిండికి ఎంత, తిండిలో పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత అని. కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు. అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కనీసం 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, వేరే మార్గం లేదు. ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువ నాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్టీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ, అంటే ఒక 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. దానికి కలెక్టర్ గారికి చెప్పాం. వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈగా చేస్తే 25,000 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి. అంటే 25,000 కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని. అందుకని ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను. ఓపెన్ చేయించడం కాదు, దీన్ని హై స్టాండర్డ్గా, నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది ఇది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ఐ స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. దానికి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్లో మోడల్గా చేస్తామని చెప్పాను, వారు చేయమన్నారు. చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ, ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు. ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు నుంచే పోయారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మనం పిలిపించాను, ఈ స్కూల్ కూడా చూపించారు. కమిషనర్ గారు నేనే చెప్పాను, వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు. ఆ యొక్క స్కూల్ని తీసుకొని చూపించారు కమిషనర్ గారు. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది. సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత చదివిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరు మ్యాప్ చేసి P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 ప్రోగ్రాం తెచ్చారో అంటే చెప్పా. ఎందుకంటే కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో, మరి ఈ విద్యా సంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది ఇది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు 1000 మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు 9th క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఏమనున్నారు. వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ నగరం రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా, బహుశా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో MRJC అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అని పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని IITiansగా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం, ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా. మొట్టమొదటి సంవత్సరం మినిమం 1000 నుంచి 2000 మంది విద్యార్థులతో ఈ హై స్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం, ఎంతోమంది నెల్లూరులోంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాలు చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలామందిని చూసాం. కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు 10 సార్లు ఇక్కడికి వచ్చాను. దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్, నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె అయినటువంటి శరణి, రెండవ కుమార్తె అయినటువంటి శరణిని పూర్తి బాధ్యతలు అప్పచెప్పి అన్నీ సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ NCCతో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంవత్సరంలోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచన చేసి పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పచెప్పి, శరణి గారు కూడా ఏదైతే తనకున్న అపారమైన అనుభవం, అనేక కళాశాలలు, అనేక హై స్కూల్ నిర్వహించే అపారమైనటువంటి అనుభవాన్ని జోడించి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక మంచి ఆలోచనతో, సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.